హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం థర్డ్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న ఈవీఎస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది ర్యాపిడ్ రివిజన్ అండి. ఓన్లీ ఇంపార్టెంట్ బిట్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా వర్క్ చేసే ఉమెన్స్ అయినా, ఏదైనా వర్క్ చేసుకుంటూ చదువుకోలేని వారైనా ఈ వీడియో ఒక్కసారి వింటే సరిపోతుంది. ఓకే, కమ్ టు కంటెంట్. దీక్ష, DIKSHA, దీక్ష ఇది లాస్ట్ ఇయర్ వచ్చిందండి, ఒకసారి చూసుకోండి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ షేరింగ్. కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిపెట్టిన పట్టికను ఏమంటారంటే వంశవృక్షం అంటారు. కుటుంబం 3 రకాలు. ఒకటి పెద్ద కుటుంబం, చిన్న కుటుంబం, ఉమ్మడి కుటుంబం లేదా సమిష్టి కుటుంబం. చిన్న కుటుంబంనే వెష్టి కుటుంబం అని కూడా అంటారు. పెద్ద కుటుంబం అంటే ఎవరెవరు ఉంటారంటే థర్డ్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ నుండి వచ్చే బిట్లో ఇది ఒకటే ఖచ్చితంగా వస్తుంది టెట్లో. ఈజీ బిట్ మిస్ చేయకండి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అవ్వ, తాత ఉంటే వాటిని పెద్ద కుటుంబం అంటారు. చిన్న కుటుంబం లేదా వెష్టి కుటుంబం అంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు నలుగురు మాత్రమే ఉంటే దాన్ని చిన్న కుటుంబం అంటారు. ఉమ్మడి కుటుంబం లేదా సమిష్టి కుటుంబం. పెద్ద కుటుంబం సభ్యులతో పాటు చిన్నాన్న, చిన్నమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ వాళ్ళు పిల్లలు ఉంటే దాన్ని ఉమ్మడి కుటుంబం లేదా సమిష్టి కుటుంబం అంటారు. నెక్స్ట్ లూయి బ్రెయిల్ గురించి తెలుసుకుందాం. కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడతారు. ఈ లిపిని కనుగొన్నది లూయిస్ బ్రెయిలీ. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకుంటాము. వృత్తులు, ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులని వృత్తులు అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి బిట్ వెరీ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినండి. నవంబర్ 14 బాలల దినోత్సవం. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు. లాస్ట్ ఇలా అడిగారు, మల్లెట్ అనే కర్ర ఏ ఆటలో ఆడతారు? పోలో. కబడ్డీ ఆటకు గల మరో పేరు చెడుగుడు. నీటిలో మరియు నేలపై జీవించేవి కప్పలు, తాబేళ్ళు, ఎండ్రికాయలు, మొసళ్ళు, పాములు. నీటిలో మరియు నేలపై జీవించేవి. వలస పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం, ఆహారం కోసం అక్కడి వాతావరణం తట్టుకోలేక ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తాయి. వీటిని వలస పక్షులు అంటారు. ఓకేనా. ఆహారం కోసం మళ్ళీ వాతావరణం తట్టుకోలేక గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్తాయి. వీటిని వలస పక్షులు అంటారు. బూగలు అనగా తూనీగలు. మలేరియా వ్యాధి దోమలు కుట్టడం ద్వారా వస్తుంది. మలేరియా వ్యాధి. నీటిలో నిలువ నీటిలో దోమలు పెరుగుతాయి. వాటిని చంపడానికి మనం కిరోసిన్ లేదా మలథియన్ వంటి పురుగు మందులు చల్లాలి. ఈగలు వాళ్ళ కలుషిత ఆహారం తినడం వల్ల కలరా, టైఫాయిడ్ వంటి రోగాలు వస్తాయి. గిజిగాని గూడు కథను రాసింది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. గిజిగాని గూడు కథను రాసింది భీష్మ సహాని. తెలుగుది ఈవీఎస్లో వచ్చిందని డౌట్ పడకండి, ఈవీఎస్లోనే ఉంది ఇది. భీష్మ సహాని. కలువ, తామర అనేవి నీటి మొక్కలు. బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద అనేవి ఎడారి మొక్కలు. కాక్టస్ కూడా ఎడారి మొక్కనే. ఇవి ఇసుక నీళ్ళలో పెరుగుతాయి. రకరకాలుగా ఉండే మొక్క క్రోటన్ అంటారు. అంటే ఆకులు కలర్గా ఉంటాయి, వాటిని క్రోటన్ మొక్కలు అంటారు. చిగురుటాకేమో లేత ఎరుపు రంగు ఉంటుంది, ముదురు ఆకు ఆకుపచ్చ రంగు ఉంటుంది, రాలిపోయే ఆకు పసుపు కలర్లో ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ టెట్లో ఇచ్చారు. చిగురుటాకు ఏ కలర్లో ఉంటుంది? మనం లేత ఆకుపచ్చ రంగు అనుకుంటాం చిగురుటాకు, కానీ లేత ఎరుపు రంగు. ముదురు ఆకు ఆకుపచ్చ రంగు, రాలిపోయే ఆకు పసుపు రంగు ఆకులో ఉంటుంది. ఆకుల వయసును బట్టి ఆకుల రంగు మారే చెట్లను బాదం, మామిడి. ఆకుల వయసును బట్టి ఆకులు రంగు మారే చెట్టు ఏంటంటే బాదం, మామిడి. అంటే కాలాన్ని బట్టి మారుతుంది అన్నట్టు. చెట్ల నుండి రాలిపోయే ఆకులను మరియు ఇతర చెత్త పదార్థాలను కంపోస్ట్ గుంతలో వేయాలి. పండుగలు, పెళ్ళిళ్ళు, జాతరలు జరిగేటప్పుడు ఇంటిని అలంకరించే ఆకులు ఏంటంటే మామిడి, కొబ్బరి, అరటి. కూరగాయలు, పండ్లు, దుంపలు వంటివి మొక్కల నుండి లభిస్తాయి. పాలు, గుడ్లు, మాంసం వంటివి జంతువుల నుండి లభిస్తాయి. వండడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది, సులభంగా జీర్ణమవుతుంది. ఆహార పదార్థాలను ఉడికించి తినాలి, కానీ ఎక్కువ ఉడికించరాదు. ఎక్కువ ఉడికించడం వల్ల అందులోని పోషక పదార్థాలు నశిస్తాయి. కూరగాయలు, ఆకుకూరలు బాగా కడిగిన తర్వాతే ముక్కలుగా కోసి వాడుకోవాలి. ముందే కడిగితే పోషక పదార్థాలు నశిస్తాయి. ఇక్కడ చూడండి, కూరగాయలు, ఆకుకూరలు బాగా కడిగిన తర్వాతనే ముక్కలుగా కోసి వండుకోవాలి. ముందే కడిగితే పోషక పదార్థాలు వెళ్ళిపోతాయట. మళ్ళీ వంట వండేటప్పుడు ఎక్కువ ఉడికించకూడదు, అందులో ఉన్న పోషకాలు నశిసిపోతాయి.
వండకుండా తినే పదార్థాలు ఏంటి ఏంటి? క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా ఇవి వండకుండా తింటాము. అన్నం వండేటప్పుడు గంజి వార్చకుండా వండాలి. వార్చితే దానిలోని పోషక విలువలన్నీ తగ్గిపోతాయి. మళ్ళీ అన్నంలో మనకేంటి పోషక విలువలు తగ్గిపోతాయి. అన్నం ఊకే బియ్యం కడగడం వల్ల బెరి బెరి వ్యాధి కూడా వస్తుంది. ఓన్లీ 2 టైమ్సే కడగాలి బియ్యం కడిగేటప్పుడు. నెక్స్ట్ చైల్డ్ లైన్ నెంబర్ 1098 ఇది వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ బిట్ ఇక్కడ రాసింది కూడా టీఎస్ టెట్ 2022 పేపర్ 1లో వచ్చింది 1098 చైల్డ్ లైన్ నెంబర్. థర్డ్ క్లాస్ ఈవీఎస్ పార్ట్ 2 నౌ. నిజామాబాద్ జిల్లాలోని జొన్న పంట బాగా పండిస్తారు. జొన్న పంట ఎక్కడ పండిస్తారు? నిజామాబాద్ జిల్లాలో. కరీంనగర్ మరియు మహబూబ్ నగర్ జిల్లాలో వరి పంట బాగా పండిస్తారు. వికారాబాద్ జిల్లాలో తైదలు అనగా రాగులు. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ తైదలు అంటే ఏంటో తెలుసుకోవాలి. తైదలు అంటే రాగులు బాగా పండిస్తారు. ఎక్కడ? వికారాబాద్లో. రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువ పండుతాయి. రాజస్థాన్లో జొన్నలు, వికారాబాద్లో తైదలు, కరీంనగర్లో వరి పంట, మహబూబ్ నగర్లో వరి పంట, నిజామాబాద్లో జొన్న పంటలు. వెరీ ఇంపార్టెంట్. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలైన రాష్ట్రాల్లో గోధుమలు ఎక్కువ పండుతాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరి ఎక్కువ పండుతుంది. ఒక ప్రాంతంలో ఆహార అలవాట్లు అక్కడ పండే పంటలు లభించే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా గ్రామ సచివాలయం వారు చేసే పనులేంటో చూద్దాం. గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం, వీధులు కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం, చెత్తను తీసివేయడం. పోస్ట్ ఆఫీస్ పని ఏంటో చూద్దాం. దీన్ని తంతి తపాల కార్యాలయం అంటారు. ఉత్తరాలను డబ్బులను చేరవేయడం, డబ్బు దాచుకోవడం, జీవిత బీమా మొదలైనవి పోస్ట్ ఆఫీస్ పని. నెక్స్ట్ బ్యాంక్. ప్రజల డబ్బును దాచుకుంటారు. ప్రజలు అవసరాలకు అప్పులు కూడా ఇస్తారు. బ్యాంకు. నీళ్ళ ట్యాంక్. దీన్ని వారానికి ఒకసారి కడుగుతారు. నీళ్లను శుద్ధి చేయడానికి క్లోరిన్ కలుపుతారు. వరదలు, తుఫాన్లు, సునామీలు, భూకంపం, అగ్ని ప్రమాదాలు వంటివి చోటు చేసుకున్నప్పుడు ఇల్లు కోల్పోయిన వాళ్లకు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తారు. తాత్కాలిక నివాసాలు డేరాలు, గుడారాలు, పైపులు వంటివి. తాత్కాలిక నివాసాలు అంటే డేరాలు, గుడారాలు, పైపు వంటివి. అనేక కుటుంబాలు కలిసి ఉండేదానిని అపార్ట్మెంట్ అంటారు. అపార్ట్మెంట్లో ఒక కుటుంబం నివాసం ఉంటున్న భాగాన్ని ఫ్లాట్ అంటారు. ఒక అపార్ట్మెంట్లో 10 నుండి 30 కుటుంబాల వరకు నివాసం ఉండడానికి ఉంటుంది. అంటే ఒక అపార్ట్మెంట్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 10 నుండి 30 కుటుంబాల వరకు నివాసం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. భూకంపం వచ్చే ప్రాంతాల్లో కలపతో కట్టిన ఇల్లులు ఉంటాయి. ఎందుకంటే కలపతో మట్టి ఇల్లు అయితే పడిపోవచ్చు. కలపతో కట్టిన అయితే గట్టిగా ఉంటాయి కదా కట్టెతోటి, అట్లా. కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో పడవ ఇల్లు ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాటర్ ఉంటుంది కాబట్టి పడవ ఇల్లు ఉంటాయి. మంచు ప్రాంతాల్లో ఇగ్లు వంటివి మంచుతో చేసిన ఇళ్లను కట్టుకుంటారు. మంచుతో చేసిన ఇళ్ళని ఏమంటారు? ఇగ్లు అంటారు. శాశ్వత నివాసాలు పెంకిటిల్లు, డాబాలు, రేకుల ఇల్లు, గుడిసెలు. ఇవి శాశ్వత నివాసాలు అంటే అలానే ఉంటాయి. పెంకుటిల్లు, డాబాలు, రేకుల ఇల్లులు, గుడిసెలు. నౌ మన రాష్ట్రంలోని నిర్మల్ కొయ్య బొమ్మలు నిర్మల్కి ప్రసిద్ధి. ఓకే. వినాయకుని ప్రతిమ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లేదా మట్టితో తయారు చేస్తారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది పర్యావరణానికి హాని కలిగిస్తుంది కాబట్టి మనం మట్టితో చేసిన వినాయకుడినే ఎక్కువ యూజ్ చేయాలి. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజనులు ప్రసిద్ధమైనవి. కుండలు తయారు చేయే విధానం ఇది ఇంపార్టెంట్. ఆల్రెడీ టెట్ బిట్ వచ్చింది. కుండలు ఏ విధంగా తయారు చేస్తారు, ఎప్పుడు ఆవంలో పెడతారు, దేంతో కొడతారు అనేది ఇంపార్టెంట్. మొదటగా ఒక బంకమట్టిని తీసుకోవాలి. నీళ్లు పోసి నానబెట్టి తొక్కి మెత్తగా చేయడం. మూడో పాయింట్, మెత్తని ముద్దను కుమ్మరి సారెపై పెట్టి కుండ ఆకారాన్ని తయారు చేయడం. ముందు కుమ్మరి సారెపై పెట్టి ఆకారాన్ని తయారు చేయడం. సారె మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసిన సలపతో కొట్టడం. కుమ్మరి సారె మీద పెట్టి సలపతో కొట్టడం. తయారైన కుండను మొదట నీడలో ఆరనిచ్చి చివరకు ఎండలో ఆరబెడతారు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ నీడలో ఆరనిచ్చి చివరకు ఎండలో ఆరబెడతారు. ఆరిన కుండలను ఆవంలో పెట్టి కాలుస్తారు. ఓకేనా. నూలు బట్టలను పత్తి దారంతో నేస్తారు. పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో పట్టుబట్టలు నేస్తారు. నెక్స్ట్ డాబా ఇల్లు, పూరీలు. ఇల్లు ఏ రకంగా ఉంటుందో ఇక్కడ ఉన్నది. ఒంటె ఒకసారి నీళ్ళని తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలదు. ఏ జంతువు అంటే ఒంటె. నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిల్వ చేసుకుంటుంది ఒంటె. కలుషితమైన నీళ్లు తాగితే వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలరా వంటి రోగాలు వస్తాయి మనకు తెలుసు. నీటిలో క్లోరిన్ బిళ్ళలు వేయడం లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే నీటిలో క్రిములు చచ్చిపోతాయి.
అవసరానికి చాలినంత నీళ్లు దొరకని పరిస్థితిని నీటి ఎద్దడి అంటారు. అంటే అవసరానికి చాలినంత నీళ్లు దొరకని పరిస్థితిని వాటిని నీటి ఎద్దడి అంటారు. థర్డ్ క్లాస్ అయిపోయిందండి. ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చూడండి. థర్డ్ క్లాస్లో ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో. ఇప్పుడు ఫోర్త్ క్లాస్. కుటుంబంలో మార్పులు రావడానికి గల కారణాలు: పెళ్ళిళ్ళు, పిల్లలు పుట్టడం, బదిలీ కావడం, వ్యాపారం, చదువులు, ఉద్యోగం మొదలైనవి, భూకంపాలు, వరదలు రావడం ఎక్సెట్రా. వృద్ధుల వల్ల ఉపయోగాలు: కుటుంబంలో పిల్లలకు కథలు చెప్పడం, తోడుగా ఉండడం, తెలియని విషయాలు తెలియజేయడం వల్ల మనకు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్: కబడ్డీ ఆటలో ఒక్కొక్క జట్టులో 7 సభ్యులు ఉంటారు. కూతకు వెళ్ళిన వారు వెనుకకు వచ్చేలాగా డెడ్లైన్ తొక్కుడు గీత తప్పక తాకాలి, లేకపోతే అవుట్ అయినట్లు. కబడ్డీ ఆట నియమాలు అది. రోడ్డుపై ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నియమాలు అంటారు. ఎర్ర లైట్ వేయినప్పుడు ఆగడం, ఆరెంజ్ సిద్ధంగా ఉండడం, పచ్చ లైట్ ముందుకు వెళ్ళడం, దీన్ని సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. రోడ్డుపై వెళ్ళేవారు తమ ఎడమవైపు నడవమని రోడ్డుకు సంబంధించిన నియమం. అంటే మనం వెళ్ళేటప్పుడు ఎడమవైపు నడవాలి. రోడ్డుపై చారలు గీసి ఉన్న చోట మనుషులు రోడ్డు దాటడాన్ని, దాన్ని జీబ్రా క్రాసింగ్ అంటారు. దీని వద్ద వాహనాలు తక్కువ వేగంతో వెళ్తాయి. ఎందుకంటే జీబ్రా క్రాసింగ్పై ఓన్లీ మనుషులు వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. అక్కడ వెళ్ళేటప్పుడు వాహనాలు మెల్లిగా వెళ్తాయి. నెక్స్ట్ ప్లేయర్స్, గేమ్స్. సైనా నెహ్వాల్ టెన్నిస్, విశ్వనాథ్ ఆనంద్ మరియు కోనేర్ హంపి చెస్, మిథాలీ రాజ్ క్రికెట్, మేరీ కోమ్ బాక్సింగ్, కర్ణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్, గగన్ నారాయణ్ షూటింగ్, సానియా మిర్జా బ్యాడ్మింటన్. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి, మనం కల్పించి రాసినవి కాదు. సానియా మిర్జా బ్యాడ్మింటన్. క్రీడా స్ఫూర్తి: ఆటల్లో గెలుపోటములు సమానంగా తీసుకోవాలని అభినందించుకోవడం. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఉన్న సమయం పిల్లల ఆటల సమయం. ఇది పిల్లల హక్కు. ఇది వెరీ ఇంపార్టెంట్. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు గేమ్స్ ఆడుకోనివ్వాలి పిల్లల్ని. అదే ఆటల సమయం, అది పిల్లల హక్కు. మన దేశ కబడ్డీ జట్టు కబడ్డీ ఆటలో బంగారు పథకం సాధించింది. 2011లో మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచింది. ఏ జంతువులకు చెవులు బయటకి కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అలాంటి జంతువులు పిల్లల్ని కంటాయి. అంటే ఎగ్జాంపుల్, పిల్లలు కలే జంతువులను శిశుోత్పాదకాలు అంటారు. ఇప్పుడు ఆవు ఉందండి, ఆవుకి చెవులు బయట కనిపిస్తాయి, వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయి, అది పాలిస్తుంది, వాటిని శిశుోత్పాదకాలు అంటారు. ఏ జంతువులకు చెవులు బయట కనిపించకుండా వాటి చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులను గుడ్లు పెడతాయి. ఇప్పుడు కోడి ఉంది, దానికి చెవులు బయట కనిపించవు, అది గుడ్డు పెడుతుంది. అలాగా గుడ్డు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను అండోత్పాదాలు అంటారు. చెవులు చేసే పనిని పాము చర్మం చేస్తుంది. చెవులు చేసే పని పాముకి చర్మం చేస్తుంది. జంతువుల వెంట్రుకలతో ఉన్ని వస్త్రాలు తయారు చేస్తారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా జింకను ప్రకటించింది. మన రాష్ట్రంలో నల్లమల్ల అడవుల్లో జింకలు ఎక్కువగా ఉంటాయి. మన దేశ జాతీయ జంతువు పెద్ద పులి. ఈ భారతదేశంలో అంతరించిపోతున్న జంతువులలో పెద్ద పులి ఒకటి, గుర్తుంచుకోవాలి. అడవుల్లో నివసించే ఏనుగులు గుంపుల్లో ఉంటాయి. ఒక్కో గుంపులో 10-12 ఏనుగులు ఉంటాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. సెంటెన్స్ రూపంలో ఆల్రెడీ టెట్ బిట్ వచ్చింది, ఒకసారి గమనించండి. 10-12 ఏనుగులు గుంపులుగా ఉంటాయి. అలాగే వాటి పిల్లలు ఉంటాయి. ఎక్కువ గుంపులో ఆడ ఏనుగులే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి 15, ఇక్కడ నెంబర్ గుర్తుంచుకోండి, 15 వయసు రాగానే గుంపు నుండి వేరవుతాయి. ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఇక్కడ ఏనండి, ఏనుగుల గుంపులో ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. మగ ఏనుగులు చిన్నగా ఉన్నప్పుడు గుంపులో ఉంటాయి. 15 సంవత్సరాలు రాగానే గ్రూప్ నుండి వేరవుతాయి. ఒక గుంపులో 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి. ఇంపార్టెంట్. జంతువులు, పక్షులు సమూహంలో గుంపులుగా జీవిస్తాయి. భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షుల గుంపును చూసి సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షుల గుంపును చూసి రాకెట్ ప్రయోగాల పరిశోధనకు మూలమయ్యాడు. దర్జీ పిట్ట, ఇది ఇంపార్టెంట్. మొక్కలు నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసుకుంది. అంటే మొక్కల యొక్క నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసుకుంది దర్జీ పిట్ట. గిజిగాడు, పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి, అది గిజిగాడు గూడు. అంటే ఇలా కట్టిన వాటిలో తనకిష్టమైన గూటిలో ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగుతుంది. మగపక్షి మాత్రమే గూడు కట్టేది గిజిగాడు. మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసుకునేది దర్జీ పిట్ట. ఇంపార్టెంట్. పక్షుల గూడ్లు పెట్టే సమయంలో గూడ్లు ఏర్పాటు చేసుకుంటాయి.
డాక్టర్ సలీం అలీ మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. పక్షులపై అనేక పరిశోధనలు చేసి అనేక రచనలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా పక్షుల గురించి పరిశోధనలు చేసినందుకు గాను ఆయనకు అనేక పురస్కారాలు వచ్చాయి. ఎవరికి? డాక్టర్ సలీం అలీ, ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ రూరల్ పాలపిట్ట. రాష్ట్ర ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. దసరా ఉత్సవాల్లో పాలపిట్టను చూడడం శుభసూచకంగా భావిస్తారు. పక్షులు లేదా పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. చెట్లను నరకడం, పంట పొలాలపై పురుగుల మందులు చల్లడం, సెల్ ఫోన్ టవర్ల నుండి వచ్చే రేడియేషన్. ఇంతకుముందు మనం ఏం చెప్పుకుందాం? గిజిగాడు మగ పక్షి మాత్రమే గూడు కడుతుందని అన్నాం కదా. ఇక్కడ కందిరీగలు, ఆడ కందిరీగలు మాత్రమే గూడు నిర్మిస్తాయి. కందిరీగలు ఇవి ఉండే పరిసరాలను తగ్గట్టుగా గూడు కడతాయి. వాటి ఉండే పరిసరాలకు తగ్గట్టుగా గూడు కట్టుకునేది ఏంటి అంటే కందిరీగలు, ఆడ కందిరీగలు. సామూహిక జీవనం, గుంపులు గుంపులుగా కలిసి జీవించడం. తేనెటీగలు పుష్పాల నుంచి తీయటి స్రవాన్ని మకరందం సేకరించి తేనెను సేకరిస్తాయి. చీమల గురించి కూడా ఇంపార్టెంట్. చీమలు సంఘ జీవనంలో ఆదర్శప్రాయులు. పనులను విభజించుకొని క్రమశిక్షణతో పనిచేస్తాయి. చీమల్లో కూలి చీమలు, మగ చీమలు, రాణి చీమలు 3 రకాలుగా ఉంటాయి. రాణి చీమలు గుడ్లు పెడతాయి. కూలి చీమలు గుడ్లను రక్షించడం, చీమలను వాటి పిల్లలను అవసరమైన ఆహారాన్ని అందించడం, గూడు కట్టడం, మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తాయి. చీమల ఆహార పదార్థాలను దవడలతో ముక్కలు చేస్తాయి. ఒక చీమ తన బరువు కంటే 50 రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. చీమలతో పాటు కీటకాలన్నిటికీ 6 కాళ్ళు ఉంటాయి. చీమలకు వాటి తల ముందు భాగంలో 2 పీలర్స్, యాంటెన్నాల వంటివి ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి, ఇతర చీమల సమాచారం అందించడానికి ఉపయోగపడతాయి. యాంటెన్నాల వెరీ ఇంపార్టెంట్. ఇది చీమలు 3 రకాలు: రాణి చీమలు, కూలి చీమలు, ఇంకొకటి మగ చీమలు. జీవ వైవిధ్యం. ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లు మొదలగున వాటినన్నిటినీ సముదాయాన్ని జీవ వైవిధ్యం అని అంటారు. గాలి, నీరు, ఆహార, నివాసం ఇలా ప్రతి విషయంలోనూ జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలోని మార్పులకు కారణమవుతాయి. ఇవి జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగిస్తుంది. భూమిపై ఇవి కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న జంతువులను, పక్షులను సంరక్షించడానికి ప్రభుత్వం అభయారణ్యాలు ఏర్పాటు చేసింది మరియు సహాయక చర్యలు చేపట్టింది. నెక్స్ట్, తీగ మొక్కలు, ఎగబాగ మొక్కలు. వీటి కాండాలు బలహీనంగా ఉంటాయి. ఏంటి? తీగ మొక్కలు. ఇవి పందిళ్ళపై, చెట్లపై ఏదో ఒక ఆధారంపై పెరుగుతాయి. బీర, కాకర, మల్లె. తీగ మొక్కలకు ఎగ్జాంపుల్ బీర, కాకర, మల్లె. పొదలు. మొక్కలు పొదల భాగం నుండి ఎక్కువ కొమ్మలు రావడం వల్ల గుబురుగా కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ గన్నేరు, గులాబీ. వృక్షాలు పెద్దగా, విశాలంగా పెరుగుతాయి. చింత చెట్టు, మావి చెట్టు, రావి చెట్టు. సాధారణంగా మొక్కల్లో వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయలు వంటి భాగాలు ఉంటాయి. వేర్లు నేల లోపల నుండి మొక్కకు ఆధారాన్ని ఇస్తూ నిటారుగా ఉండడానికి తోడ్పడుతుంది. వేర్ల ద్వారానే మొక్కలు నీరు, పోషక పదార్థాలు అందుతాయి. వేర్లు గ్రహించిన నీటిని మరియు పోషక పదార్థాలను మొక్క యొక్క అన్ని భాగాలకు కాండం సరఫరా చేస్తుంది. వేర్లు గ్రహించిన దాన్ని కాండం సరఫరా చేస్తుంది. ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం ఏంటి? పత్రహరితం. మొక్కల్లోని ఆకుల్లో ఆహారం తయారవుతుంది. మొక్కలు ఆహారాన్ని గింజలు, దుంపలు, కాయలు మొదలైన వాటిలో నిల్వ చేసుకుంటాయి. మొక్కలు విత్తనాల నుండి వస్తాయి. విత్తనానికి మూలం పువ్వు. ఇంపార్టెంట్. మొక్కలు విత్తనాల నుండి వస్తాయి. విత్తనానికి మూలం పువ్వు. రఫ్లీషియా. ఇది ప్రతి టెట్లో ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. రఫ్లీషియా నుండి గుర్తుంచుకోండి. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లీషియా. దాదాపు 1 మీటర్ వ్యాసంతో సుమారు 7 నుండి 10 కేజీల బరువుతో ఉంటుంది. 1 మీటర్ వ్యాసంతో 7 నుండి 10 కిలోల బరువు ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం. ఈ పువ్వు నుండి కుళ్ళిన మాంసం వాసన వస్తుంది. ఈ వాసన 2 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తుంది. ఫ్లాసిఫోరా, బ్యాటిల్ బ్రష్, బర్డ్ ఆఫ్ ప్యారడైస్ అనేవి పుష్పాల పేర్లు అన్నట్టు. చెట్టు పరిమాణానికి సంబంధం లేకుండా విత్తనాలు కొన్ని చిన్నవిగాను, కొన్ని పెద్దవిగాను ఉంటాయి. కొన్ని మెత్తవి, కొన్ని పెంకుతో ఉంటాయి. అంటే విత్తనాల్లో రకాలు. మర్రి విత్తనం చిన్నగా ఉంటుంది. కొబ్బరి విత్తనం పెద్దగా ఉంటుంది. ఆముదం విత్తనం పెంకుతో ఉంటాయి. నువ్వులు మెత్తగా ఉంటాయి. విత్తనాలు, గింజలు మొలకెత్తడానికి గాలి, నీరు, ఉష్ణోగ్రత అవసరం. కొన్ని జంతువులు నేలలో బొరియల్లో చేసుకొని నివసిస్తాయి. ఇవి నేలను గుల్లగా, సారవంతంగా చేస్తాయి.
వానపామును రైతు మిత్రుడు అంటాము. పామును కూడా రైతు మిత్రుడు అంటాము. అవి ఎందుకో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీటిని వయ్యారి భామ, పార్థినియం మొక్క ఇంపార్టెంట్. ఇక్కడ రఫ్లీషా ఇంపార్టెంట్, పార్థినియం మొక్క ఇంపార్టెంట్. దీన్ని వయ్యారి భామ అని కూడా అంటారు. అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేస్తున్నప్పుడు వాటితో కలిసి మన దేశానికి వచ్చింది ఏంటి, పార్థినియం మొక్క. దీని పుప్పొడి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తాయి. నర్సరీలు వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలనే నర్సరీలు అంటారు. ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్క కాక్టస్. మొక్కను ఉత్పత్తి చేయి పద్ధతులు: అంటుకట్టడం, కణజాల వర్ధనం, విత్తనాలు చల్లడం. నెక్స్ట్ దిక్కులు మనకు తెలుసు, తూర్పు, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఉత్తరానికి తూర్పుకి మధ్య ఈశాన్యం, తూర్పుకి దక్షిణానికి మధ్య ఆగ్నేయం ఉంటుంది, దక్షిణానికి పడమరకు మధ్య నైరుతి, పడమరకి ఉత్తరానికి మధ్య వాయువ్యం. గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఎట్లయినా గుర్తుంటుంది. ఈశాన్యం, ఆగ్నేయ, నైరుతి, వాయువ్యం గుర్తుంచడానికి ఒక కోడ్: ఈశ్వరుని ఆజ్ఞతో నైరుతి వర్షిస్తుంది. ఫస్ట్ లెటర్లు గుర్తుంచుకోండి. ఈశ్వరుని ఆజ్ఞతో నైరుతి వర్షిస్తుంది. పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు కొలతలతో కాగితంపై గీసిన దాన్ని పటం అంటారు. గ్రామానికి ఆనుకొని ఆయా దిక్కుల్లో ఉండే వాటిని గ్రామ సరిహద్దులు అని అంటాము. ఇలా స్క్వేర్ లాగా ఉన్నది పక్కా ఇల్లు, ట్రయాంగిల్ లాగా ఉన్నది పూరిల్లు అని అంటాము. నెక్స్ట్ మండలం. కొన్ని గ్రామాల సముదాయాన్ని మండలం అంటారు. దీనిలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్యం, పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయం, విద్యుత్ శాఖ కార్యాలయం మొదలగునవి ఉంటాయి. మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంటుంది. జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి వంటి అనేక సామాజిక సంస్థలు ఉంటాయి. మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. నల్గొండ జిల్లా సరిహద్దులు: యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లా, గుంటూరు జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, రంగారెడ్డి జిల్లా. ఇది మొన్న ఏమని అడిగిందంటే, ఏపీకి సరిహద్దు ఉన్న తెలంగాణ రాష్ట్రాలు ఏంటి అని అడిగిండు. ఏపీకి సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు ఏవి అని అడిగిండు. చూద్దాం. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణ, తుంగభద్ర, మూసి వంటి నదులు ప్రవహిస్తున్నాయి. మన రాష్ట్రంలో వరి, జొన్న, మొక్కజొన్న, చెరకు మొదలగున పంటలు పండిస్తారు. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 భారతదేశంలో 29 రాష్ట్రంగా ఏర్పడింది. అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు, ఇది ఇంపార్టెంట్: మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర 4 ఉంటాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. గ్రామంలోని సమస్యలు పరిష్కరించడానికి, గ్రామంలో సౌకర్యాలను కల్పించడానికి గ్రామ పంచాయతీ ఉంటుంది. వ్యక్తుల కళ్ళను ఐరిస్ కెమెరాతో ఫోటో తీస్తున్నారు. మనిషి కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగాన్ని ఐరిస్ అంటారు. ఐరిస్ కెమెరా ఐరిస్ భాగాన్ని ఫోటో తీసి చెదిరిపోకుండా పదిలంగా భద్రపరుస్తుంది. దీనిని మిమీజోయ్ కనుగొన్నాడు. వెరీ ఇంపార్టెంట్. మిమీజోయ్ కనుగొన్నాడు ఐరిస్ కెమెరాని. నెక్స్ట్ మండల పరిషత్ కార్యాలయం విధులు, పోలీస్ స్టేషన్ విధులు, తహసీల్దార్ విధులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విధులు, బ్యాంక్ విధులు తెలుసుకుందాము. ఇది తెలుసుకున్నాక పానగల్లు చెరువుల గురించి సుప్రీంకోర్టు. ఓకే. ఫస్ట్ మండల పరిషత్ కార్యాలయం విధులు: ప్రాథమిక విద్యను అందించడం, వ్యవసాయ పశుపోషణ, చేపలు, కోళ్ళు పెంపకం అభివృద్ధి చేయడం, మండలంలో రోడ్ల నిర్మాణం చేయడం, సాగునీటి సరఫరా చేయడం, ఆరోగ్యం, శిక్ష, సంక్షేమ, పరిశుద్ధ కార్యక్రమాలు చేపట్టడం మొదలగునవి. పోలీస్ స్టేషన్ విధులేంటి? శాంతి భద్రత కాపాడడం, నేరాలు జరగకుండా చూడడం, ప్రజల ఫిర్యాదులను స్వీకరించడం, ప్రజల సురక్షితంగా ఉండడానికి అందుకు నియమాలు పాటించడానికి సహాయపడడం, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, ఫిర్యాదులపై విచారించడం, రికార్డు చేయడం. బాలల సంబంధ అంశాలు మరియు బాలల రక్షణ సంస్థల పరిరక్షణ మొదలగునవి పోలీస్ స్టేషన్ యొక్క విధులు. తహసీల్దార్ కార్యాలయం: గ్రామ రెవెన్యూ అధికారులు మండలంలోని కార్యాలయ సిబ్బంది పనిని పర్యవేక్షించడం,
ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను విచారణ చేయడం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్లు చూడడం, కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం, వెట్టిచాకి నుండి ప్రజలను విముక్తి చేయడం ఎవరి విధి అంటే తహసీల్దార్ది. రైతులకు పట్టాదారు పుస్తకాలను మంజూరు చేయడం ఎవరి విధి? తహసీల్దారు. భూ వివాదాలు పరిష్కరించడం తహసీల్దార్ విధి. ఆ విధంగా వస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల పరిధిలో సాధారణంగా రోగులను ప్రతిరోజు పర్యవేక్షించడం, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణ పర్యవేక్షించడం, మాతా శిశు సంక్షేమ కింది కాన్పులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయడం, హాస్పిటల్కి సంబంధించినవన్నీ ప్రాథమిక. బ్యాంకు విధులు ప్రజల నుండి డిపాజిట్ స్వీకరించడం, మండల పరిధిలో రైతులకు రుణాలు ఇవ్వడం, రోజువారీ డిపాజిట్లను స్వీకరించడం బ్యాంకు విధులు. మండల వనరుల కేంద్రం విధులు మండలంలోని 100% బడిఈడు పిల్లలను బడిలో నమోదు చేయడం ఎవరి పని? మండల వనరుల కేంద్రం. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం చూడడం, పాఠశాలను పర్యవేక్షించడం, సక్రమంగా హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం ఎవరి విధి అని అడుగుతారు? మండల వనరుల విధి. మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరిగిందో లేదో చూడడం మండల వనరుల కేంద్ర విధి. మండల పరిధిలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రతి 3 నెలలకోసారి సమావేశాలు జరుగుతాయి. సమాచార హక్కు చట్టం 12 అక్టోబర్ 2005 సంవత్సరం నుండి అమలుకి వచ్చింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమలుకి వచ్చింది? అక్టోబర్ 12, 2005. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా సంబంధిత అధికారి సమాచారం అందించాలి. జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిందైతే 48 గంటల్లో సమాచారం ఇవ్వాలి. జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు అయితే 48 గంటల్లో సమాచార హక్కు రిప్లై ఇవ్వాలి అని ఉంది. ఓన్లీ 48 గంటల్లో. మిగతా వాటికి 30 రోజుల్లో ఇవ్వాలి. నెక్స్ట్ రూఫీ గార్డెన్ అని దేన్నంట చూద్దాం. ఇంటి పైకప్పై ప్లాస్టిక్ షీట్లు పరిచి మట్టితో మడులను చేసి కూరగాయలు పూల మొక్కలు పెంచేలా ఏర్పాటు చేయడాన్ని రూఫీ గార్డెన్ అంటారు. ఇటుకను తయారు చేసే దశలు చూద్దాం. బంకమట్టిని సేకరించడం, బంకమట్టిని బూడిదలో కలపడం, దీనిని నీటిలో పోసి మెత్తగా చేయడం. బంకమట్టిని బూడిదలో చేసి మెత్తగా కలుపుతారట. మట్టి ముద్దలను ఇటుక ఆకారంలోనే అచ్చులో వేసి తీయడం, పచ్చి ఇటుకలను 2 రోజుల పాటు ఎండబెట్టడం, ఎండిన ఇటుకలను బట్టీలో పేర్చి కాల్చడం. ఇటుకను బట్టి 60 రోజుల వరకు కాలుతుంది. కాల్చిన వాటిని వారం రోజులు చల్లార్చిన తర్వాత అమ్మడం. మన రాష్ట్రంలో తాండూరు, ఖమ్మంలో రంగురంగుల బండలు లభిస్తాయి. చలవరాతి బండలు రాజస్థాన్లో లభిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్లో వర్షాలు ఎక్కువ కురుస్తాయి. 1826 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఇక్కడ ఇండ్లను కట్టడం ప్రారంభించారు. శ్రీనగర్లో దాల్ సరస్సుపై డోంగా అనే పడవ ఇళ్లలో యాత్రికులు విహరిస్తున్నారు. శ్రీనగర్లో దాల్ సరస్సుపై డోంగా అనే పడవ ఇళ్లలో యాత్రికులు విహరిస్తున్నారు. 1826 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఇక్కడ ఇళ్లను కట్టడం ప్రారంభించారు. నెక్స్ట్ ఆరుబయట మల విసర్జన చేయడం వల్ల నులిపురుగులు వ్యాప్తి చెందుతాయి కాబట్టి రక్తహీనత ఏర్పడుతుంది. 2 సంవత్సరాలు కడుపులో పురుగులు పోవడానికి డీవార్మింగ్ మాత్రలు వేసుకోవాలి. ప్రతి సంవత్సరానికి 2 సార్లు వేసుకోవాలి. అనితాబాయి ఈమె వెరీ ఇంపార్టెంట్. ఈమె ఏంటంటే ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే కాపురానికి వెళ్తానని అనితాబాయి చెప్పింది. మధ్యప్రదేశ్లోని బేతల్ జిల్లాకి చిచౌలి గ్రామం ఆమెది. 2011లో రతన్పూర్ గ్రామానికి చెందిన శివరాంతో పెళ్ళయింది. ఇది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ బేతల్ జిల్లాలో చిచౌలి గ్రామం. అనితాబాయి పారిశుధ్య విప్లవానికి కారకులైంది. ఈమెకు సులభ్ శానిటేషన్ అవార్డు కింద 5 లక్షల చెక్కును అందించారు. 100% పారిశుధ్యం ఉన్న గ్రామాలు అనగా ప్రధానంగా గ్రామంలోని అన్ని ఇండ్లలో మరుగుదొడ్డి సౌకర్యం ఉండి గ్రామంలో పారిశుధ్యం సరిగ్గా ఉంటే ఆ గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు లభిస్తుంది. ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా బహుకరిస్తారు. పొడి చెత్తను రీసైకిల్ చేసే అవకాశం ఉంటుంది. చండీగఢ్లో లేక్ చంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాని నిర్మాణ సామగ్రిని మార్చి అందమైన రాక్ గార్డెన్గా నిర్మించారు. రాక్ గార్డెన్ నిర్మించింది ఎవరు? లేక్ చంద్. ఎక్కడ? చండీగఢ్. ఆ విధంగా ప్రశ్నలు అడుగుతారు. గొలుసుకట్టు చెరువులను తెలంగాణ అంతటా నిర్మించిన వారు కాకతీయ వాళ్ళు, నిజాం రాజులు. రామప్ప చెరువు గురించి తెలుసుకుందాం. జయశంకర్ జిల్లాలో రామప్ప దేవాలయం దగ్గరలో రామప్ప చెరువు ఉంది. ఇది మానవ నిర్మిత చెరువు. రామప్ప చెరువు మానవులు నిర్మించారు. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ చెరువు 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది. పానగల్లు చెరువు నల్గొండ జిల్లాలో ఉంది. పానగల్లు చెరువు దీన్నే ఉదయ సముద్రం అని కూడా అంటారు.
ఇది నల్గొండ జిల్లా కేంద్రం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్, కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ చెరువుని నిర్మించాడు. ఇక్కడ ప్రసిద్ధ ఛాయ సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఫార్మింగ్ ఎలా ఉంటుందంటే, ఛాయ సోమేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉంది అని అడుగుతాడు. నెక్స్ట్, పానగల్లు చెరువుని ఏ రాజు కట్టించాడు, ఏ కాకతీయ రాజు నిర్మించాడు. నెక్స్ట్, పానగల్లు చెరువు జిల్లా నుండి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, దీనికి ఇంకో పేరేంటి, ఉదయ సముద్రం. ఆ విధంగా క్వశ్చన్ ఫార్మేషన్ ఉంటుంది. హుస్సేన్ సాగర్, హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ రాష్ట్రంలోని పెద్ద చెరువుల్లో ఒకటి. దీన్ని 1562లో కుతుబ్ షాహీ పాలకులకు నిర్మించారు. దీని ఒడ్డున ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలను కలుపుతూ ఉన్న దాని కట్టను 1946లో పెద్ద రోడ్డుగా మార్చారు. దీన్నే ట్యాంక్ బండ్ అంటారు. ఈ చెరువు 5.7 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉండి ఇప్పుడు ఎంతో కుంచుకుపోయింది. ఈ చెరువు 32 అడుగుల లోతు ఉండి ఇప్పుడు బాగా పుడిపోయింది. హైదరాబాద్లో ఉన్న మరో చెరువు ఉస్మాన్ సాగర్. దీన్ని మూసీ నది పైన నిర్మించారు. దీన్నే గండిపేట చెరువు అని కూడా అంటారు. ఉస్మాన్ సాగర్ని ఏమంటారు, గండిపేట చెరువు అని కూడా అంటారు. పుంటి అంటే గోంగూర, జనుము, శాకమట్ట మొదలగు చెరువు నీటిలో నానబెట్టి వాటి నుండి తీసిన నారలతో తాళ్ళు అల్లుతారు. ఇక్కడ హుస్సేన్ సాగర్ గురించి తెలుసుకుందాం. హుస్సేన్ సాగర్ ఎప్పుడు కట్టించారు, ఎవరు కట్టించారు. మళ్ళీ హుస్సేన్ సాగర్ అన్ని రాష్ట్రాల్లో పెద్ద చెరువుల్లో ఒకటి. ఇది కుతుబ్ షాహులు కట్టారు. ఎప్పుడు, 1562లో. మళ్ళీ దీనిపైన ట్యాంక్ బండ్ 1946లో ట్యాంక్ బండ్ కూడా నిర్మించారు. ఇది 5.7 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. నెక్స్ట్, గండిపేట చెరువు అని దేన్ని అంటారు, ఉస్మాన్ సాగర్ని గండిపేట చెరువు అంటారు. నెక్స్ట్, ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోయిన చెరువుల పూడిక తీసి నీటిని నిల్వ సామర్థ్యం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయపూర్ సరస్సుల నగరం అంటారు ఉదయపూర్ని. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరాన్ని సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. దీని చుట్టూ అనేక చెరువులు ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది. పూర్వకాలంలో తాగునీటిని, వ్యవసాయం కొరకు నీటిని నిర్మించారు. ఉదయపూర్లోని అన్ని సరస్సులో పిచోలా సరస్సు ప్రాముఖ్యమైంది. 1362లో బంజారాల ద్వారా నిర్మించబడే తర్వాత కాలంలో మహారాజా ఉదయ్ సింగ్తో ఈ సరస్సు అభివృద్ధి పరిచింది. ఉదయపూర్ నగరంలో రాజభవనాలన్నీ సరస్సు ఒడ్డున నిర్మించారు. అందులో జగ్ నివాస్, సిటీ ప్యాలెస్ ముఖ్యమైనది. సిటీ ఆఫ్ లేక్స్ అని దేన్ని అంటారు, ఉదయపూర్ని అంటారు. అది ఎక్కడ ఉంది, రాజస్థాన్లో ఉంది. ఇంపార్టెంట్, ప్రతి పాఠశాలలో పిల్లలకు సరైన పోషకాహారం అందించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కూరగాయలు, మాంసం, చేప ముక్కలు తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ చేస్తారు. దాన్ని ఒరుగులు అంటారు. మట్టి లేదా సిమెంట్తో చేసిన దాన్ని జనతా ఫ్రిడ్జ్ అంటారు. మర్రి మోదుగా ఆకులతో విస్తరాకులు చేస్తారు, మనకు తెలుసు. బస్సులో ఇప్పుడు మిషన్ ద్వారా టికెట్లు ఇస్తున్నారు. దీన్ని టిమ్స్ మిషన్ అంటారు. టిమ్స్ అంటే టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ అంటారు. నెక్స్ట్, వనితా కార్డు, నవ్య కార్డు ఉన్న వారికి ప్రయాణంలో 10% రాయితీ కూడా ఇస్తారు. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం. అందుకు 500 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష ఉంటుంది, లేదా 2 వేయవచ్చు. మన దేశంలోని అన్ని రాష్ట్రం కలుపుతూ రైలు మార్గాలు, మన రాష్ట్రంలోని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే సంస్థ నిర్వహిస్తుంది. ముసలి వాళ్లకు, వికలాంగులకు రాయితీ సౌకర్యం ఉంటుంది. ఆదిమానవులు సంచార జీవనం చేసేవారు. కొండ గుహల్లో, చెట్ల తొర్రలో నివసించేవారు. జంతువులను వేటాడి పచ్చి మాంసం తినేవారు. నిప్పును కనుగొన్న తర్వాత ఆహారాన్ని కాల్చి తినడం నేర్చుకున్నారు. ఇవన్నీ మనకు తెలిసిన పాయింట్సే. ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఇక్కడ ఇంపార్టెంట్, బ్రిటిష్ దేశానికి చెందిన సర్ జాన్ మార్షల్ 1921-22 సంవత్సరంలో సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాలు జరిపి హరప్ప ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. ప్రధాన ఆహారం గోధుమ, వరి, బార్లీ, రాగి, కంచు, సీసం, తగర లోహాలు. వీరు రకరకాల వస్తువులు తయారు చేసేవారు. ఇక్కడ కోడ్ ఒకటి ఉంటుంది. సీతరాక అనే లోహాలను వాడేవారు. సీతరాక అంటే సి అంటే సీసం, తగరం, రాగి, కంచు. సీతరాక అనే లోహాలను వాడేవారు అని గుర్తుంచుకోవాలి. ఎవరు, సింధు ప్రజలు. హరప్ప ప్రజలు పశ్చిమాసియా, ఈజిప్ట్ దేశాల్లో వర్తకం చేసేవారు. వీరు ప్రధాన ఓడరేవు పట్టణం లోతాల్. వీళ్ళ ప్రధాన రేవు ఏంటిది, లోతాల్. ఎవరిది, సింధు నది. వీరు ప్రధానంగా అమ్మ తల్లి పశుపతిని పూజించేవారు. వీరి లిపి బొమ్మల లిపి. గిరిజన ప్రదర్శనశాల శ్రీశైలంలో ఉంటుంది. ఇంపార్టెంట్, సింధీ ప్రజల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్. సారనాథ్ స్తూపం
అశోక చక్రవర్తి నిర్మించిన ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో గల నిర్మాణాన్ని స్తూపం అని అంటారు. ఇది యూపీ రాష్ట్రంలోని వారణాసి దగ్గర ఉన్న సారనాథ్లో ఉంటుంది. సారనాథ్లోని అశోక స్తంభం, ఇది నిలువుగా ఉన్న రాతి స్తంభం. వారణాసి సమీపంలో చూర్ణం నుండి తవ్వి తీసిన ఇటుక రాయితో దీన్ని రూపొందించారు. దీనిపైన 4 వైపులకు 4 సింహాలు చెక్కబడి ఉంటాయి. శిలాస్తంభంలో రాజస్థాన్ శిల్పకళ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సారనాథ్ అశోకుని స్తూపంలో ఏ శిల్పకళ దాగి ఉంది అంటే రాజస్థాన్ శిల్పకళ దాగి ఉంది. ఈ రాయి ఎక్కడి నుండి తవ్వారంటే చూర్ణార్ నుండి తవ్వారు వారణాసి సమీపంలో. తెలంగాణ అమరవీరుల స్తూపం వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో అసెంబ్లీకి ఎదురుగా ఉంది. 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి గుర్తుగా నిర్మించారు. కుతుబ్ మినార్ మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉంది. దీని ఎత్తు 72.5 మీటర్లు. దీని నిర్మాణం ప్రారంభించింది కుతుబ్ ఐబక్, పూర్తి చేసింది ఇల్టుట్మిష్. ఎర్రకోట మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉంది. ఇక్కడ స్వతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. దీన్ని ఎర్రరాయితో నిర్మించారు. ఇందులో పర్షియన్, భారతీయ నిర్మాణ శైలులు రెండు స్పష్టంగా కనిపిస్తాయి. ఎక్కడ? ఎర్రకోటలో. చార్మినార్ మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉంది. దీని ఎత్తు సుమారు 58 మీటర్లు. దీన్ని 4 వైపులా 4 స్తంభాలు ఉంటాయి. దీన్ని 1591వ సంవత్సరంలో నిర్మించారు చార్మినార్ని. నెక్స్ట్ 1000 స్తంభాల గుడి, ఇది వరంగల్ పట్టణంలో ఉంది. కాకతీయ కాలం నాటి శివాలయం. అశోకుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుని మనవడు. కళింగ యుద్ధం తర్వాత కలత చెంది బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. మన జాతీయ పతాకం మధ్యలోని ధర్మచక్ర అశోకుడు నిర్మించిన సారథ స్తూపం నుండి తీసుకున్నారు. చంద్రగుప్త విక్రమాదిత్యుడు క్రీస్తు శకం 320 సంవత్సరంలో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గుప్త వంశంలో ప్రసిద్ధుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు. వీరి ఆస్థానంలో నవరత్నాలు అంటే 9 మంది కవులు ఉండేవారు. వీరిలో కాళిదాసు గొప్పవాడు. కాళిదాసు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉండేవాడు. నవరత్నాల్లో ఒకడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలు గుప్తుల కాలానికి చెందినవి. వీరి కాలంలో శిల్పకళ, చిత్రకళ ఎంతో అభివృద్ధి చెందింది. ఎవరి కాలంలో? గుప్తుల కాలంలో. నెక్స్ట్ గణపతి దేవుడు గణపతి దేవుడు రుద్రమదేవి. కాకతీయులో వీరు ప్రసిద్ధి చెందినవారు. వీరు తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒకటిగా చేస్తారు. కాకతీయ కాలంలోనే వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, రామప్ప చెరువు, పాకాల వంటి చెరువులు నిర్మించబడ్డాయి. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజుల్లో ప్రముఖుడు. ఈయన 1509 సంవత్సరం నుండి 1529 సంవత్సరం వరకు విజయనగర రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు 8 మంది కవులు ఉండేవారు. ఈయన ముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది కూడా శ్రీకృష్ణదేవరాయలే. చంద్రగుప్తుని వద్ద 9 మంది కవులు ఉండేవారు. ఇతని దగ్గర అష్టదిగ్గజాలు 8 మంది కవులు ఉండేవారు. నెక్స్ట్ అక్బర్ మన దేశాన్ని పాలించిన మొఘలాయి చక్రవర్తుల్లో ప్రముఖుడు. మహమ్మదీయ మతస్థుడైనప్పటికీ పరమత సహనం కలిగిన వాడు అక్బర్. శివాజీ మొఘలులను ఎదిరించి మరాఠా రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు. ఇతడు హిందూ మతస్థుడైనప్పటికీ పరమత సహనం కలిగిన వాడు. శివాజీ గురువు సమర్థ రామదాసు. భక్త తుకారం అనే భక్తుడు కూడా ఈయన కాలంలోని వాడే. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం వంశస్థులు పాలించేవారు. వీరు మహమ్మదీయులు, డెక్కనీ ఉర్దూ మాట్లాడేవారు. హైదరాబాద్ రాష్ట్ర చివరి పాలకుడు. బ్రిటిష్ వారి ప్రభావంతో వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధి చేసి విద్యా సంస్థలను స్థాపించాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నిజాం సాగర్, ఆలీసాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించాడు. 1920 సంవత్సరంలో మూసీ నదిపైన ఉస్మాన్ సాగర్ ఆనకట్టను నిర్మించి హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీటి సౌకర్యం అందించింది ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ 5th క్లాస్. 5th క్లాస్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి బిట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎందుకంటే ఇది చాలా లెంతీగా ఉంటుంది. ఇప్పటికే మన వీడియో 30 minutes దాటిపోయింది. అందుకే నెక్స్ట్ వీడియోలో ఇది మొత్తం పాయింట్ టు పాయింట్, లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక్కసారి చూడండి. ప్రతి 5th క్లాస్లో చాలా బిట్స్ ఉన్నాయి. టెట్ నుండి మ్యాక్సిమం 3 or 4 బిట్స్ 5th క్లాస్ నుండి వస్తాయి. 3rd 4th నుండి 3 or 4 బిట్స్ వస్తాయి.